మహేశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా ఒక గొప్ప మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ గొప్ప మంత్రం కూడా చాలా శ్రేష్టమైంది. అన్ని విధాలుగా అనుకూలత, అంటే ఇంట్లో ఎలా చేయాలి, దాన్ని చేస్తే ఎలాంటి ఫలితాలు పొందుతారు, ఉత్తమైన ఫలితాలు ఎలా పొందుతారో దాన్ని విధి విధానంగా చెప్తాను. ఈ మంత్రాన్ని ఎవరైతే దీని విధానంగా చేస్తారో, ఈ జప సాధన చేస్తారో వాళ్ళకు అనుకున్న పనులన్నీ మనోభిష్టంగా, అంటే వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక అవుతుందో మంచి కార్యక్రమానికి, అంటే ఇది మంచి జరగాలి అని ఎవరైతే సంకల్పం చేస్తారో వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలత ఏర్పడి ఆ పనులన్నీ సభ్యంగా జరుగుతాయి. ఈ మంత్రాన్ని చాలా సేకరించి ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం కూడా మహాదుర్గ మంత్రము. ఈ మహాదుర్గ మంత్రం వల్ల ఎలాంటి శత్రుబాధలు కానీ రోగ బాధలు కానీ లేకుండా జరుగుతుంది. ఈ మంత్రం వల్ల ధనానికి ధాన్యానికి కూడా లోటు లేకుండా ఉంటుంది. ఈ గ్రహ బాధలకు సంబంధించిన ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా, పితృదోషాలున్నా, స్త్రీ శాపాలున్నా ఈ మంత్రాన్ని చేయడం వల్ల అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది. ఈ మహోత్తరమైన దుర్గ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని యథావిధిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మనోభిష్టాలు అంటే సంకల్పంతో ఏదైతే అనుకుంటారో ఆ కోరిక నెరవేరుతుంది. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని, శ్రద్ధగా విని, భక్తి శ్రద్ధలతో మీ మనసు చిత్తశుద్ధితో, అంటే ఇది నేను జపం చేయాలి అనుకొని ఈ సాధన చేయాలి. ఇది 21 రోజు 41 రోజు సాధన చేస్తే ఇంకా చాలా విశేషము. మాకు వీలవుతలేదు అనుకుంటే మీరు 11 రోజులు చేసినా పర్లేదు, 21 రోజు చేసినా పర్లేదు. ఎంత సాధన చేస్తే, ఎంత జపం చేస్తే అంత సంకల్పం తొందరగా సిద్ధి కలుగుతుంది. ఈ జప సాధన చేసే విధి విధానం కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఒకటే పూట భోజనం చేయాలి, కిందనే పడుకోవాలి. ఇది పూజా మందిరంలో ఈ మంత్రాన్ని చేయాలి. ఈ మంత్రాన్ని కూడా మానసిక పూజతోనే చేయాలి. ఈ జపాన్ని చేసేటప్పుడు కూడా మంత్రశబ్దాన్ని బయటికి రాకుండా చేస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది చాలా ఉత్తమైన మంత్రం అండి. ఈ మూలమంత్రం మహాదుర్గా మంత్రము. ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎలాంటి కోరిక నెరవేరుతుందండి. అంటే మంచి కార్యక్రమానికి ఎవరైతే సంకల్పం చేస్తారో, ఇది కావాలి అనుకున్న వారికి కంపల్సరిగా నెరవేరుతుంది. ఈ మంత్రాన్ని చెప్తాను, శ్రద్ధగా విని, జాగ్రత్తగా విని రాసుకోండి. ఓం ఆ హ్రీం క్రోం శ్రీం హ్రీం క్లీం సః ధూం ఓం నమో మహాదుర్గే సర్వధామం రక్ష రక్ష స్వః. ఓం ఆ హ్రీం క్రోం శ్రీం హ్రీం క్లీం స్వః ధూం ఓం నమో మహాదుర్గే సర్వధామం రక్ష రక్ష స్వః. ఓం ఆ హ్రీం క్రోం శ్రీం హ్రీం హ్రీం క్లీం స్వః ధూం ఓం నమో మహాదుర్గే సర్వధామం రక్ష రక్ష స్వః. ఈ మంత్రాన్ని 1008 సార్లు మీరు ఈ మంత్రాన్ని జపం చేస్తే మీరు 41 రోజులోపే మీరు అనుకున్న శుభకార్యాలు నెరవేరుతాయి. మనోభిష్ట సంకల్పం సిద్ధి కలుగుతుంది. ఈ మంత్రాన్ని చేస్తే ఎలాంటి రోగ బాధలైనా తొలగిపోతాయి, ఎలాంటి శత్రు బాధలు కూడా తొలగిపోతాయి, శత్రు స్తంభన కూడా జరుగుతుంది, శత్రు ఉచ్చాటన జరుగుతుంది, ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. ఎలాంటి గ్రహాలకు సంబంధించిన బాధలు ఎలాంటివైనా, పీడ బాధలు ఎలానే తొలగిపోతాయి, ప్రేత బాధ ఇలాంటివి కూడా తొలగిపోతాయి. ఈ మహాదుర్గ మంత్రాన్ని ఇంట్లో దుర్గాదేవి అమ్మవారి ఫోటో ఉన్న పర్లేదు, లేదు అనుకుంటే ఈ 41 రోజు సాధనలో ఒక కలశాన్ని స్థాపన చేసుకొని పెట్టుకున్న చాలా విశేషము. మా కలశం పెట్టుకోవడం కూడా వీలు కాలేదు అంటే మీరు ఇంట్లో ఉన్న ఏదైనా పర్లేదు, ఒక కొబ్బరికాయకి అలంకరణ చేసి ఒక ఎరుపు క్లాతులో కట్టి ఆ క్లాతులో కట్టి ఆ అమ్మవారి దగ్గర కానీ మీ ఇంట్లో పూజ మందిలో పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతల పూలు ద్రవ్యాలతో, సుగంధ ద్రవ్యాలతో ఆ అర్చన చేసుకుంటూ ఈ చేసిన తర్వాత ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు జపం చేసిన తర్వాత ఈ అయిపోయి 41 సాధన కలిగిన తర్వాత ఆ కొబ్బరికాయ ఏదైతే ఉందో మీరు క్లాతులో కట్టింది అది తీసి నిమజ్జనం చేయాలండి. అలా ఉంచుకోకూడదు, చేస్తే చాలా విశేషము. మాకు అలాంటి వీలు కూడా కావాలంటే మీరు నార్మల్గానే చేసుకోవచ్చు. ఇది జపసాధలో చాలా విశేషమైన మంత్రము.
చాలా జాగ్రత్తగా విని చేస్తే చాలా విశేషమైన ఫలితాలు మీరు అతి తొందరలో శీఘ్రంగా పొందుతారు. ఇదే నేను చెప్పే సంకల్ప మంత్రం అండి. మీరు ఈ మంత్రం చేసి విధి విధానంగా శుభ ఫలితాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా ఆ రాజశ్యామల దేవి అనుగ్రహంపై ఇప్పుడు మీ అందరికీ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో